వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కిన చిత్రమే వివేకం. ఈ వివేకం చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరికీ చేరువలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చిత్రంలోని సన్నివేశాలను వక్రీకరించారు అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉంటే, లేదు నిజంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జరిగినటువంటి యథార్థ సంఘటనల ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అంటూ కూడా వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత గారితో పాటుగా టీడీపీ నాయకులు కూడా చెబుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ రెండింటిలో ఏది వాస్తవం? ఈ చిత్రంలోని సన్నివేశాలన్నీ యథార్థంగా జరిగినవేనా లేదా వక్రీకరించినవా? అసలు ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. దుర్గా గారు నమస్తే అండి. నమస్తే మా. దుర్గా గారు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కిన చిత్రమే వివేకం. ఇప్పుడు ఈ వివేకం చిత్రం సోషల్ మీడియాలో అందరికీ చేరువలో ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులేమో ఈ చిత్రాన్ని ఉద్దేశించి ఈ చిత్రంలోని కొన్ని ఘటనలు, కొన్ని సన్నివేశాలు వక్రీకరించినవి అంటూ వాళ్ళ ఆరోపణలు చేస్తూ ఉంటే, వైఎస్ సునీతారెడ్డి గారేమో లేదు దీంట్లో తీసిన ప్రతి సన్నివేశం కూడా యథార్థమే అంటూ చెబుతూనే ఇంకా వివేకం సినిమాలో చూపించింది చాలా తక్కువ, రియాలిటీలో ఇంకా క్రూరంగా జరిగింది అంటూ కూడా ఆవిడ కమెంట్ చేశారు. అలాగే కొంతమంది టీడీపీ నాయకులు కూడా ఇది యథార్థ సన్నివేశాలను ఆధారంగా తీసుకొని తెరకెక్కిన చిత్రమే అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి మేడం, రెండిట్లో దేంట్లో వాస్తవం ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వివేకం సినిమా మనందరం చూసాము. అది చూసి చివరికి వచ్చేసరికి మనలో ఒక బాధ కలుగుతుంది. సినిమాని మనం చూస్తే యాజ్ ఇట్ ఈజ్ అంటే యథాతథంగా తీసినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వక్రీకరించడానికి అసలు అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఈ చిత్రం తీసామని క్లియర్ కట్గా చెప్పారు. దానికి విరుద్ధంగా వాళ్ళు వెళ్ళటానికి వీల్లేదు. అందుకనే వాళ్ళంత ధైర్యంగా దాన్ని రిలీజ్ చేశారు. లేకపోతే ఈ పాటికి గొడవలు అయిపోయి ఉండవా? సెన్సార్ బోర్డుకి ఇప్పుడు సర్టిఫికేట్ కూడా లేదు దానికి. ఇప్పుడు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు వక్రీకరించి ఉంటే దాని మీద వేటు పడేది. కాబట్టి వాళ్ళు ప్రతి సన్నివేశాన్ని అక్కడ ఏదైతే వాళ్ళు ఫైల్ చేశారో ఛార్జ్ షీట్లో వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో దాన్ని యథాతథంగా తీశారు. ఓకే, అందులో సందేహం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతీరెడ్డి గారు కానీ, అదే మొత్తం వాళ్ళ గ్యాంగ్ ఏదైతే ఉందో, సజ్జల గారు కానీ, ఒక ఈయనెవరు మన ఆడిటర్ ఆయన ఎవరు, విజయసాయి రెడ్డి గారు కానీ, ప్రశాంత్ కిషోర్ గారు, ఎవడైనా దాన్ని ఖండించారంటే సినిమా గురించి మాట్లాడారా ఇంతవరకు? ఒక్కళ్ళు నోరు మెదపలేదు. ఎందుకని అంటే వివేకం సినిమాలో వైఎస్ అవినాష్ రెడ్డికి అలాగే వైఎస్ భారతి గారికి ఏదో సత్సంబంధాలు ఉన్నట్లుగా కొన్ని సన్నివేశాలు దీంట్లో చిత్రీకరించారు. అది అసలు రియల్ లైఫ్లో దానికి దీనికి అసలు మ్యాచ్ కాలేదు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. వాళ్ళైతే అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే దాన్ని గట్టిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు మేడం? ఏమండి, మనం పర్సనల్ వ్యక్తిగతాలకి వెళ్ళకూడదు. ఒక రకంగా అసలు ఆడవాళ్ళ విషయంలో మాట్లాడకూడదు అని చెప్పడానికి వైసీపీకి హక్కు లేదండి. ఎందుకంటే భువనేశ్వర్ గారు లాంటి వాళ్ళ మీదే వాళ్ళు ఎన్ని అభాండాలు వేశారో మనకు తెలుసు, ఎంత నీచంగా మాట్లాడారో. ఆడవాళ్ళ విషయంలో అసలు ఎప్పుడు కూడా తెలుగుదేశం ఎవరిని కించపరుస్తూ ఇంతవరకు మనం మాట్లాడలేదు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, తర్వాత కావచ్చు, అసలు ఒక ఫ్యామిలీ లేడీస్ మీద ఒక తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడిన విధానం చూసుకుంటే అసలు వీళ్ళ ఆడవాళ్ళ గురించి వీళ్ళకి మాట్లాడే హక్కు ఎక్కడుంది అసలు? ఇప్పుడు సినిమా అది అని అంటున్నాం కదా, నువ్వు వక్రీకరించారు అంటే నువ్వు ఖండించు దాన్ని. నిజంగా అందులో వాస్తవం లేదు అనుకుంటే నువ్వు ఖండించి కోర్టుకు వెళ్ళు. ఎందుకు కోర్టుకు వెళ్ళలేదు నువ్వు? ఇప్పుడు దాని గురించి మనం వివరాలకు వెళ్ళొద్దు. భారతీరెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు మేనబావ మరదలు అనుకుందాం. అంటే వాస్తవంగా అదే వాళ్ళ మధ్య ఏముంది అనేది మనకు అనవసరం, మనం మాట్లాడాం. కానీ నువ్వు అది వక్రీకరించారు అంటే నువ్వు కోర్టుకు వెళ్ళు, నువ్వు దాని మీద మాట్లాడు. ఎందుకు వీళ్ళెవరు ఎందుకు నోరు మెదపలే? సజ్జల మెదిపారా? మరి ఏదైనా జరిగితే ముందు వాళ్లే కదా వస్తారు ప్రెస్లోకి. ఎవడూ మాట్లాడలేదు. ఇంకొకటి, అసలు సినిమాలోకి వెళ్తే మనం చాలా అద్భుతంగా తీశారండి సినిమా. ఓకే, ఎంత అద్భుతంగా ఉందంటే అసలు మనకి అది నిజంగా థియేటర్స్కి వస్తే చాలా బాగుంటుంది నా ఉద్దేశం అయితే.
అది తీసిన డైరెక్టర్ ఎవరో మనకు తెలియదు. వాళ్ళు ఎత్తుకోవడం కానీ వాళ్ళు ప్రతి ఒక్కటి అసలు అసలు ఎంత చక్కగా వాళ్ళు ఎడిటింగ్ చేశారంటే మీకు ఎక్కడ ల్యాగ్ ఉండదు. ఓకే, ఎన్నికల కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ వివేకం చిత్రం థియేటర్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? అదే ఇప్పుడు తీర్పు రావాలి, ఇవాళ రేపు ఏం జరుగుతుందో అప్పుడు చూద్దాము. అయితే ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుంటే మనం సినిమా చాలా బాగుందండి. ముఖ్యంగా వాళ్ళు ఎత్తుకోవటం కూడా ఫస్ట్ వంశవృక్షం ఇస్తారు మనకి, ఇచ్చి ఇగో ఇతని క్యారెక్టర్ ఇది, దీన్ని ఇప్పుడు సపోజ్ వివేకానంద రెడ్డి గారు ఇగో ఈయన అట్లా ఫోటోలు ఇచ్చేసారు. ఇచ్చేసాక ఆ పాట నేపథ్యంలో దాహం 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 అని వస్తుంది. పాట కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ ప్లస్ ఆ కుర్చీ చూపించడం అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ సీఎం అవ్వాలనే దాహం ఎలా ఉంది, దాన్ని ఎట్లా వీళ్ళు వివేకానంద రెడ్డి హత్య ద్వారా దాన్ని తీర్చుకున్నారు అంటే ఇది ఈ హత్య అనేది వాళ్ళు ఒక ఆయుధంగా మలుచుకున్నారు. అంటే ఇప్పుడు ఒక స్టెప్పింగ్ స్టోన్ అనుకోండి, ఇప్పుడు ఆయన సీఎం సీట్ ఎక్కాలి, పరమపద సోపానం ఎక్కాలి, దానికి ఈ వివేకానంద రెడ్డి అనేవాడు ఒక పావు నోట్లో పడి కిందకు వచ్చాడు, చచ్చిపోయాడు ఆయన. దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు తీశారు. వివేకానంద రెడ్డి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉందండి. అంటే వివేకానంద రెడ్డి గారిలో ఉండే సౌమ్యం, తర్వాత ఆయన గెటప్ కానీ ప్రతి ఒక్కటి అట్లా యథాతథంగా అమరింది. ఆయన హెయిర్ స్టైల్ కానీ ఆ క్యారెక్టర్ వేసిన ఆ నటుడు ఎవరో కానీ ఆయనకు నిజంగా నీరాజనాలు ఇవ్వాలి. ఎందుకంటే చాలా బాగా ఉన్నారు, ఆయన చేయటం కూడా అలాగే చేశారు. ఆ తర్వాత మీకు నెక్స్ట్ కుదిరిన క్యారెక్టర్స్ తీసుకుంటే భారతీరెడ్డి గారి నాన్నగారు క్యారెక్టర్ వేసిన ఆయన, అతను యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారు. తర్వాత భారతీరెడ్డి క్యారెక్టర్ కూడా అంటే ఆల్మోస్ట్ ఒక 80% దాకా క్యారెక్టర్ స్టిక్స్ సరిగ్గా సరిపోయాయి. మన హెయిర్ స్టైల్ కానీ అంతా కూడా అమ్మాయి అంటే స్ట్రక్చర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అలాగా కొన్ని క్యారెక్టర్స్ సూట్ అవ్వలేదు, కానీ సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. మన అసలు కొన్ని సీన్స్ చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందో. అక్కడ కొలిమి మండుతూ ఉంటుంది, ఆయన సీఎం అవ్వాలనుకుంటాడు, ఆయన దాహం అది, ఆయన కోరిక అది. అప్పుడు ఆ కొలిమి మండుతూ ఉంటుంది. అట్లా అంటే సింబాలిక్గా చూపించటం ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయండి. ఓకే, ఇప్పుడు ఈ వివేకం చిత్రం ప్రభావం రానున్న ఎన్నికల మీద చూపించే అవకాశం ఉందా? తప్పకుండా ప్రభావం చూపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు అది వాళ్ళు యూట్యూబ్లో పెట్టారు కదా, చాలా సోషల్ మీడియాస్లో వచ్చేసింది. చాలామంది ఈ సినిమాని వాళ్ళ యూట్యూబ్స్లో కూడా వేసేసుకుంటున్నారు, వాళ్ళ ఛానల్స్లో. జనాలు విపరీతంగా చూస్తున్నారండి, నచ్చకపోతే ఎందుకు చూస్తారు? ఓకే, ప్రజలు ఏదైనా నచ్చితేనే కదా చూస్తారు. సో దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక కొన్ని లక్షల మంది చూసినప్పుడు అది కొన్ని లక్షల ఓటర్లను ప్రభావితం చేస్తుందిగా. అసలు అందులో సందేహమే అక్కర్లేదు మీకు. అసలు సినిమా చదువుకున్న వాళ్ళకే నచ్చితే ఈ చదువుకున్న వాళ్ళకి ఎందుకు నచ్చదు? అందులో హత్య రాజకీయం అది.